గారితో మాట్లాడతాను. లింగం యాదవ్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి కుట్రలు చేశారు, ఫ్లైట్లో కలిసి వెళ్ళారు, ప్రయాణించారు. ఆ సందర్భంలో చాలా అంశాలు మాట్లాడుకుని ఉండొచ్చు. అలానే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే ప్రయత్నమేమో వారి పార్టీలో ఉన్న అంతర్గతంగా వారు చేశారని, వీరేమో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్తో కలిసి అని కొన్ని విషయాల్ని ప్రస్తావించారు. మీరు కూడా విన్నారు. సో ఏంటి, ఎలా చెప్తారు? అంటే ముఖ్యమంత్రి గారు స్పష్టతనిచ్చారు ఇప్పటికే, నాకేంటి సంబంధం వారితోని, వారి కుటుంబ సమస్య అది, కావాలనే మా మీద చెప్తున్నారు, మేము ఎవరి వెనక ఉండాల్సిన అవసరమే లేదు, వారు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు, అలాగే దోచుకున్న డబ్బుని ఏదో పంచుకునే దగ్గర తేడాలు వచ్చినట్టుగా చాలా విషయాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు మీ పార్టీ నేతలు కూడా. సో మీరేం చెప్తారు? ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ వినయ్ కుమార్ సార్ గారికి, మిగతా వాళ్లకు ముందుగా ధన్యవాదాలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పాలనంతా కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇవాళ అవినీతి కాదేది అనర్హం అన్నట్టుగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ము దోచుకురని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఉద్యమకారులు, మేధావులు చెప్పింది. ఇవాళ మరొకసారి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్, అదేవిధంగా కాగ్ రిపోర్ట్ తో పాటు స్వయంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దీనికి బాధ్యులు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గాని, సంతోష్ రావు, అదేవిధంగా ఆనాడు ప్రభుత్వాధినేత అయినటువంటి కేసీఆర్. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని దానికి మరొకసారి కవిత గారు నిన్న ఎండార్స్ ఇచ్చినందుకు కవిత గారికి మీ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ అవినీతి అనేది చాలా స్పష్టమైంది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇవాళ అది చాలా మరొకసారి రుజువైంది. ఇవాళ కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నటువంటి ఆ వాటాల పంపకంలో వచ్చినటువంటి గొడవలు, అంటే ఆర్థిక లావాదేవీల పంచాయతీ తప్ప ఇవాళ కల్వకుంట్ల కుటుంబంలో మరి ఏది లేదు. ఇవాళ హరీష్ రావు గారికి వాటా ఎక్కువ పోయిందని, సంతోష్ రావు గారికి వాటా ఎక్కువ వచ్చిందని, ఇవాళ కవిత గారికి వాటా సరిగా అందలేదని అక్కడ పంచాయతీ తప్ప ఇది తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణకు గాని ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత ముందుకే చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మాకేం సంబంధం అండి, మీ వాటాల పంచాయతీ ముందు మనం తెలంగాణ ప్రజలందరికీ ఒక స్పష్టత ఇవ్వాలి. ఆనాడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది, మరి దాని మీద ఎందుకు మాట్లాడండి? ఇవాళ హరీష్ రావు గారు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, మరి హరీష్ రావు గారు పాత్ర ఉందని నిన్న కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి హరీష్ రావు గారు దీని మీద ఎందుకు మాట్లాడరండి? అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, చర్చించవలసినటువంటి విషయం ఏంటిదండి? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఫ్యామిలీని ప్రజాకోట్ల ముందు, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి కదా. ఇవాళ దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఇవాళ అందుకే కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్రలో భాగంగా చాలా విషయాల్ని కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చేశారు హరీష్ రావు, అలాగే హరీష్ రావు గారితో పాటు సంతోష్ రావు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు, తీవ్రమైన ఆరోపణ. ఈ విషయానికి ఎలా రెస్పాండ్ అవుతారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, ముఖ్యమంత్రి గాని ఇవాళ ఇది ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలుగా విడిపోయింది. ఇవాళ కేసీఆర్ వర్గం ఒకటి, హరీష్ రావు గారు ఒక వర్గం, కేటీఆర్ వర్గం, కవితారావు వర్గం, సంతోష్ రావు వర్గం. వాళ్ళ మధ్యలో ఈ వాటాల పంచాయతీలో ఇవాళ ఆధిపత్య ధోరణి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. అందులో తప్ప మేము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమే ఉందండి. ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, ఇది బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ అయింది. ఇవాళ వాళ్ళ దాంట్లో ఉన్న ఆధిపత్య ధోరణిలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోతుంది. కాళేశ్వరం అయితే ఏ విధంగా తెలంగాణ ప్రజల సొమ్ముతోటి అక్రమంగా సంపాదించుకోవడం కోసం కట్టి ఇవాళ కాళేశ్వరం కూలిపోతుందో, అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా, అంటే తెలంగాణ ప్రజల ఉసురు జరిగిందంటారు, ఆ ఉసురు జరిగి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోతుంది. దానికి ఇతరుల అవసరమే ఉందండి. ఇవాళ మీరు చూస్తున్నారు, అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎత్తుకున్నటువంటి డ్రామాలు,
10 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడరండి? 10 ఏళ్లలో ఏనాడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రైతులు మహిళల గురించి ఈ నాయకులు మాట్లాడిరా? ఇవాళ ఏనాడైనా ప్రజల సొమ్ముని దోచుకొని ఇవాళ దాచుకుని 1000 కోట్లు ఎట్లొచ్చినాయండి? ఇప్పుడే పెద్దలు చెప్పిరు, గతంలో వీళ్ళ ఆస్తులు ఎంత? 2014 ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంతండి? కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎంతండి? హరీష్ రావు గారికి ఆస్తులు